దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, నూతన కృపను, నూతన ప్రేమను, నూతన అభిషేకాన్ని మనందరి మీద కుమ్మరించారు. ఎందుకంటే పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎవరెవరు ఆ ప్రభు మీద ఆధారపడతారో ఆ ప్రభువు చెయ్యి విడిచే దేవుడు కాదు. ఎన్నడు విడువను ఎడబాయను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు. మనము నమ్మదగిన వారము కానప్పటికీ కూడా ప్రిల్లారా, సజీవుల లెక్కలో మనల్ని ఉంచిన ఆ దేవుడు నమ్మదగినవాడు. ఎవరెవరైతే ఈరోజు ఆ ప్రభు మీద ఆధారపడతారో ఆ ప్రభువు నామంలో వారికి రక్షణ, కొండ, కోటగా ఆ ప్రభు ఈరోజు మనకి ఆదరణగా ఉండబోతున్నారు. నా ప్రియ సహోదర, సహోదరి, ప్రతిరోజు మనం అనుభవిస్తున్న బాధలను చూసినప్పుడు ఈ పరిస్థితి నుంచి ఎవరు నన్ను గట్టెక్కిస్తారా, ఈ పరిస్థితి నుంచి నేను పారిపోయినా బాగుండు, ఈ పరిస్థితి నాకు మాత్రమే ఎందుకు వచ్చింది, ఈ పరిస్థితిలో ఎంతకాలమో ఈ కుటుంబంతో నేను బాధపడాలి, ఈ తల్లిదండ్రులతో బాధపడాలి, ఈ పిల్లలతో నేను ఎంతగా కన్నీరు కార్చాలి, ఎందుకు ఈ పరిస్థితిలో నేను ఉన్నాను, ఎన్ని ఆర్థిక ఇబ్బందులలో, ఈ అనారోగ్య పరిస్థితులలో అని ఎంతో మన శ్రమలను మనం చూసుకొని దేవుడు ఎందుకు నా మొర ఆలకించడం లేదు అని కొన్నిసార్లు దేవుణ్ణి కూడా మనం నిందిస్తూ ఉంటాం. నా ప్రియ సహోదర, సహోదరి, ఈ లోకంలో తమకు జన్మించిన పిల్లల్నే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు కూడా తమను మరచి తమ బిడ్డలకి రెక్కలొచ్చి ఎగిరిపోయి వేరే దేశాల్లో ఉన్నప్పటికీ కూడా తమ శక్తి ఉన్నంత వరకు ఇంకా వాళ్ళకేదో చేసి పెట్టాలి, ఇంకా వారి కొరకు ఏదో సిద్ధం చేయాలి అని తాపత్రయపడము, తల్లిదండ్రుల ప్రేమనే అంతగా మనం గమనిస్తూ ఉన్నప్పుడు మన కొరకు సిలువలో ప్రాణత్యాగము చేసిన ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకా ఎంతగా తన మీద ఆధారపడిన వాళ్ళకి తను రక్షణగా, కొండగా, కోటగా, దుర్గంగా ఉండడానికి ఆ ప్రభు సంసిద్ధుడై ఉన్నాడు కదా. కానీ మన నిరీక్షణ ఆ ప్రభు మీద పెడుతున్నామా? చూడండి, కీర్తనకారుడు దావీదు రాజు 62వ కీర్తనలో 2వ వచనంలో చెప్తున్నాడు, ఆ ప్రభువే నాకు ఆశ్రయశిల, ఆ ప్రభువే నాకు రక్షణ కోట. ప్రియులారా, ఈ లోకంలో మన పరిస్థితి మనం గమనించగానే మొట్టమొదట దేవుని మీద ఆధారపడి ఆ పరిస్థితిని ప్రభువునకు మనం సమర్పిస్తున్నామా? లేదా నాకున్న తెలివితేటలను బట్టి, నాకున్న ధనరాశులను బట్టి మొదటగా నా తెలివిని, నా ధనాన్ని, నా పేరు ప్రతిష్టలను ఉపయోగించుకొని తర్వాత నేను వీటిని ఉపయోగించుకొని ఆ పరిస్థితి నుంచి గట్టెక్కలేకపోతే అప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? చూడండి, ధనికుడైన యువకుడు దేవుడి దగ్గరకు వచ్చాడు. తన యొక్క ధనాన్ని మాత్రము దేవుని రూపంలో పెట్టుకొని ఆ ధనమే పరలోక రాజ్యంలోనికి తనకు వెళ్ళడానికి ఒక అడ్డుగోడగా ఉందని యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా చెప్పినప్పటికీ దాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. ఆ ప్రభుని ఆశ్రయనీయుడుగా పరలోకానికి వెళ్ళడానికి మార్గంగా అతడు స్వీకరించలేకపోయాడు. తన ధనమే ఈ లోకంలో తనకి ఒక అడ్డంకుగా ఉందని తను గ్రహించలేకపోయాడు. మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మనకున్న ధనంతో, పేరు ప్రఖ్యాలతో ఈ లోకంలో అన్నీ సంపాదించుకున్న తర్వాత అప్పుడు ప్రభు మీద ఆధారపడతాను, అప్పుడు నేను మార్గాన్ని అనుసరిస్తాను అని మనం అంటే ఎంతో సమయాన్ని మనం వృధా చేసుకున్న వాళ్ళం అవుతాం ప్రియులారా. చూడండి, ఆ ప్రభువును ఒక్కడినే ఆనందప్రదునిగా మనం భావిస్తే మన పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ఆ ప్రభువే సరియైన సమయంలో మనకి రక్షణగా, కొండగా, కోటగా, దుర్గముగా ఉండేదారు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో మనం చదువుతున్నాం,
మన అభిప్రాయాలను బట్టి, మనకున్న తెలివితేటలను బట్టి నేను ఈ మార్గంలో వెళ్తాను, ఈ పరిస్థితిని నేను ఎదుర్కొంటాను, నేను ఈ శక్తియుక్తుల ద్వారా దాన్ని జయించడానికి ప్రయత్నిస్తాను అని మనం అనుకుంటే మనకున్న శక్తి, మనకున్న యుక్తి కొన్నిసార్లు మనల్నే మోసగించవచ్చు. నా ప్రియ సహోదరుడ సహోదరి, ఉదయమే లేచి మన పరిస్థితిని అంతా కూడా ఆ ప్రభునకు సమర్పించి, ప్రభువా నీవు తప్ప ఈ లోకంలో నాకు ఆశ్రయదుర్గంగా ఎవరు లేరు ప్రభువా అని మన నమ్మకాన్ని, నిరీక్షణను ఆ ప్రభు మీద మనం కుమ్మరించగలిగినప్పుడు మనం ఊహించని విధంగా, కోరుకోని విధంగా ఆ ప్రభువే మనకు బాసటగా నిలబడతారు. చూడండి ప్రియులారా, రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయంలో అహాబ్ రాజు మరణించిన తర్వాత అహస్య రాజుగా ఆయన అభిషేకింపబడ్డాడు. చూడండి, అహస్య రాజుకి ఆయన గాయం తగిలినప్పుడు ఆ గాయం నుంచి తన సొంత వైద్యులు ఎంతోమంది ఆ రాజ్యంలో ఉన్నప్పుడు వాళ్ళందరి చేత ఆయన మందు వేయించుకున్నప్పటికీ అది ఏమాత్రం కూడా తగ్గనప్పుడు అతడు ఎక్రోనులోని బర్సెబూబు దేవత దగ్గరికి తన యొక్క మనుషుల్ని పంపిస్తున్నాడు. నేను అనారోగ్యంతో ఉన్నాను, నాకు కాలుకి గాయం తగిలింది, నేను ఆరోగ్యవంతుడని అవుతానా అని. చూడండి ప్రియులారా, దేవునిచే రాజుగా ఎన్నుకోబడ్డాడు. సర్వ సృష్టికర్త అయిన దేవునికి చెందినవాడు. సృష్టికర్త అయిన దేవునికి చెందిన బిడ్డలను ఆ రాజ్యంలో పరిపాలిస్తున్నవాడు. తనకి ఆ గాయమైనప్పుడు ఏ దేవుణ్ణి అతడు ఆశ్రయించాలి? సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి, తనని రాజుగా అభిషేకించిన దేవుణ్ణి, ఆ దేవునకు చెందిన ప్రవక్తలను అతడు ఆశ్రయించాలి. కానీ ఆ బర్సెబూబు దేవత దగ్గరికి పంపించినప్పుడు ఆ సంగతి తెలిసిన ఎలియా ప్రవక్తకు చాలా కోపం వచ్చింది. నిజమైన దేవుణ్ణి, నిన్ను రాజుగా చేసిన దేవుణ్ణి, ఆ దేవునికి చెందిన ప్రవక్తలను వదిలేసి ఆ విగ్రహారాధన చేసే ఆ దేవుని, అన్య దేవుని దగ్గరికి నువ్వు పంపించావు కదా, నిజమైన దేవుని యొక్క ప్రవక్త నేను చెప్తున్నాను చూడు, నువ్వు ఏ మంచం మీద పడుకొని ఉన్నావో దాని నుంచే నువ్వు క్రిందికి దిగవో, అలానే నువ్వు మరణిస్తావు. ప్రియులారా, నిజమైన దేవునికి చెందిన వాళ్ళు చెందిన రోషం అది. ఏ పరిస్థితి అయినా మన దేవునికి అసాధ్యమైనది లేదు. ప్రభు మన దగ్గర నుంచి ఒకటే కోరుతున్నారు, నేను ద్రాక్షవల్లిని, మీరు నాలో ఉన్న కొమ్మలుగా రెమ్మలుగా ఉన్నట్లయితే, మీరు నాలో ఆశ్రయం పొందినట్లయితే, నేను ఇచ్చిన వాగ్దానములను మీరు కలిగి ఉన్నట్లయితే మీకు అసాధ్యమైనది ఏమి కూడా లేదు. నేను మిమ్మల్ని సేవకులుగా భావించడం లేదు, నేను మిమ్మల్ని దాసులుగా భావించడం లేదు, నేను నా యొక్క స్నేహితులుగా నేను భావిస్తున్నాను. దాసులకైతే తండ్రికి చెందినది ఏమి కూడా వాళ్ళు చెప్పరు, కానీ స్నేహితులకి తండ్రికి చెందిన అన్నీ కూడా చెప్తారు. కాబట్టి నేను తండ్రి దగ్గర నుంచి ఏమేమి నేను స్వీకరించి ఉన్నానో మీరు నా మీద ఆధారపడగలిగితే అన్నీ కూడా నేను మీకు అనుగ్రహిస్తాను అని చెప్తున్నారు. నా ప్రియ సహోదరుడ సహోదరి, మనము ఈ రోజుల్లో ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరెవరో మన పరిస్థితులన్నీ తీసివేస్తారేమో అని నిజమైన దేవుడి దగ్గరికి వెళ్ళి మన మొరను వినిపించుకోకుండా అన్ని దేవతల దగ్గరికి వెళ్తున్నామేమో, ప్రభుని ఆశ్రయించకుండా ఏమేమో దుష్ట శక్తులతో నిండిన వారి దగ్గరికి వెళ్ళి మన జీవితానికి సంబంధించి ఏ సమయంలో ఏమి జరుగుతుందని మనమే ఆశ్రయ నిలమైన దేవుని దగ్గర నుంచి మనమే దూరం చేసుకుంటున్నామేమో. యేసుప్రభు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆ ప్రభువు చేత ఈ లోకపు ఆకలి తీర్చబడిన ఎంతోమంది ప్రభుని అనుసరించారు. కానీ ఎప్పుడైతే ప్రభువు నేనే జీవాహారమును, నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేసిన వాళ్ళే నిత్య జీవానికి వారసులు అవుతున్నారు అన్నప్పుడు దాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ప్రభు నుంచి దూరంగా వెళ్ళిపోయారు. అది గమనించిన ప్రభువు తన శిష్యుల వైపు చూసి, మీరు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతారా అన్నప్పుడు పేతురు వాళ్ళందరూ చెప్పిన మాట ఏంటి? ప్రభువా, నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్ళగలమయ్యా? నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు. ప్రియులారా, తమ యొక్క జీవితానికి ఆశ్రయంగా, కొండగా, కోటగా, దుర్గంగా ప్రభువుని ఎవరెవరైతే కలిగి ఉంటారో,
ప్రభు వారిని కూడా ఉన్నత స్థితిలోనికి వెళ్తారు. చూడండి, ప్రభు ప్రజలందరూ నా గురించి ఏమనుకుంటున్నారు అని తన శిష్యులను అడిగినప్పుడు, కొంతమంది మీరు ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది మోషే అనుకుంటున్నారు, కొంతమంది బప్తిస్మ యోహాన్ అనుకుంటున్నారు అన్నప్పుడు, మరి మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు, దేవుని ఆత్మచే నింపబడిన పేతురు చెప్తున్నాడు, నీవు సజీవ దేవుడవైన క్రీస్తువు అని. చూడండి, సత్యముచే నడిపింపబడినప్పుడు ప్రభువు కూడా ఎంత గొప్ప వాగ్దానాన్ని పేతురు గారికి చేస్తున్నాడు. నీవు సీమోనివి, నిన్ను పేతురుగా మార్చాను, ఒక బండలాగా, ఒక శిలలాగా నిన్ను మార్చాను. ఈ బండ మీద, ఈ శిల మీద నా యొక్క రాజ్యాన్ని, నా యొక్క దేవాలయాన్ని నేను కడతాను. నరక శక్తులు దాన్ని కూల్చలేవు. ప్రియులారా, మన జీవితపు పునాదిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరైతే రక్షణ కోటగా కలిగి ఉంటారో, ప్రభు యొక్క వాక్యమనే పునాదుల మీద తమ జీవితాన్ని నిలబెట్టుకుంటారో, ఈ లోకంలో ఎన్ని ఆటుపోటులు వచ్చినప్పటికీ, సముద్ర తరంగమం లాంటికి మన విశ్వాసాన్ని దోచుకునే పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ప్రభుని మనము అనుమానించకుండా స్థిర విశ్వాసము కలిగి ఉన్నట్లయితే, మన యొక్క ఆసక్తితో ప్రభుని మనం అనుసరించగలిగితే, ఏలియా ఆసక్తితో ప్రార్థించినప్పుడు అతని ప్రార్థనకు ఫలితాన్ని పొందాడు. ఈ లోకంలో ఎవరు నీతో నిలబడినా నిలబడకపోయినా, ఆశ్రయ దుర్గమైన రక్షణ కోట అయినా ఆ ప్రభు మీద మన దృష్టిని పెట్టగలిగితే అన్ని పరిస్థితులలో మనకు విజయం వస్తుంది. కాబట్టి మన దృష్టి ఎక్కడెక్కడో ఉందేమో, మన దృష్టిని ప్రభు మీద మరల్చడానికి ప్రయత్నించుదాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ద్రాక్షవల్లి అయిన నీలో మేము కొమ్మలుగా, రెమ్మలుగా ఉండడానికి మా కృపను అనుగ్రహించండి ప్రభా. ప్రతి క్షణము నీలో మేము ఆశ్రయము పొందాలి. మీ నామమే మాకు రక్షణ కోటగా ఉండాలి ప్రభా. నీ నామములో మేము దాగుకొని ఉన్నప్పుడు నాయనా, ఏ దుష్టుడు మమ్మల్ని దొంగలించకుండా ప్రభా, ప్రతి పరిస్థితిలో మేము ఉన్నత స్థితిలోనికి లేవడానికి నీ కృప మమ్మల్ని ఆదుకుంటుంది తండ్రి. నాయనా, ప్రతి పరిస్థితిని ఈ సమయంలో నాతో ఎవరెవరు ప్రార్థిస్తున్నారో వారందరినీ మేమందరము కలిసి నీ నామమే మాకు రక్షణ కోట అని ఈరోజు నాయన స్థిర నిశ్చయము మేము చేసుకుంటుండగా తండ్రి, నాయన మాలో ఈరోజు జరిగే అన్ని పరిస్థితులలో మాకు విజయం ఇస్తున్నందుకు మీకు వందనములు చెప్తూ యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, కీర్తనకారుడు 27వ కీర్తన 1వ వచనంలో కూడా ప్రభువే నాకు రక్షణ కోట, దుర్గము, ఆశ్రయము, శైలము అంటున్నాడు. ఆ ప్రభువే ఈరోజు మనల్ని కాచి కాపాడునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.